నుంచో బద్ధ శత్రువులుగా ఉన్న వీళ్ళు రీసెంట్గా ఒక మీటింగ్ చేసి ప్రపంచానికే షాక్ ఇచ్చారు. అమ్మయ్య, ఇంకా ఎలాంటి గొడవలు ఉండవు, వరల్డ్ అంతా పీస్లో ఉంటుంది అనుకున్న టైంలోనే మన ట్రంప్ వెనెజులాపై అటాక్స్ చేశాడు. దీన్ని తట్టుకోలేక కిమ్ జాన్ నా ఫ్రెండ్నే కస్టడీలోకి తీసుకుంటావా అని ట్రంప్కి పెద్ద వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు కానీ నువ్వు ప్రెసిడెంట్ నికోలాస్ మాడురోని రిలీజ్ చేయకపోతే నేను నీపై పెద్ద అటాక్ ప్లాన్ చేస్తా అంటూ సివియర్ వార్నింగ్ ఇచ్చాడు. ఆయన కిమ్ జాన్ అంటే ప్రపంచం మొత్తానికే భయం. ఆయన సైలెంట్ గా ఉంటూనే వైలెంట్ అయిపోతాడు. అసలు ఏది ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో ఎవ్వరికీ తెలియదు. అలాంటిది ట్రంప్ కి ఆయన ఒక వార్నింగ్ ఇచ్చాడు. అసలు ఏం జరిగి ఉంటుంది? అండ్ ఈ ప్రకారం చూస్తే మన కిమ్ జాన్ మాత్రం యుఎస్ మీద అటాక్ కి రెడీగా ఉన్నాడు. అండ్ స్ట్రైక్ కి మన ట్రంప్ కూడా రెడీగా ఉండాలి. ఈ విధంగా చూస్తే కిమ్ జాన్ మాత్రం యుఎస్ మీద అటాక్ చేయడానికి, ముఖ్యంగా ట్రంప్ మీద గెలవడానికి రెడీగా ఉన్నాడు. మరి ట్రంప్ దీనికి ఎలా రియాక్ట్ అవుతాడో, ఎలా స్ట్రైక్ చేసుకుంటాడో చూస్తూ ఉండాలి. దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.